కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు సూపర్ 6 పేరుతో అనేక హామీలిచ్చారని, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు బాండ్లు పంపిణీ చేశారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు జరగలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదని, అమ్మఒడి పథకం కూడా ఒక్కసారి మాత్రమే అందించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏమిటని ప్రశ్నిస్తూ విజయోత్సవ ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు. పులివెందులలో ఇసుక, మైనింగ్ అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ ప్రజలు నమ్మరు అని చెప్పి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడా అంటే చూసేలేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు పోలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, కానీ బాబు వచ్చినాక కాలేజీల్లో ఉండే సర్టిఫికేట్లు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లోకి రాష్ట్రంలోని యువత పోయింది. కారణం ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఈ ప్రభుత్వం 4,000 కోట్లు కాలేజీలకు చెల్లించడం లేదు కాబట్టి సర్టిఫికేట్లు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది యువతకు. ఈ మాదిరి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అన్నదాత సుఖీభవ అని చెప్పారు. సంవత్సరానికి 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తాము, 2 ఏళ్లకు 40,000 రావాలా. ఇప్పటికి 12,000 మాత్రమే వచ్చింది. పంటల బీమాలు రావడంలా, ఇన్పుట్ సబ్సిడీలు రావడంలా, సరిగ్గా ఇత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇవ్వడంలా, ఎరువుల ధరలు అమాంతం పెంచేసినారు. ఏ ఒక్కరు కూడా పంటల కొనుగోలు చేయమంటే ఏ పంట కూడా ఈ 2 ఏళ్ళు మీరు చూస్తే ఆ పంట రైతు చెయ్యి దాటిపోయినాక దాదాపు 90% పంట అమ్ముకున్నాక చివరి 10% మీ రైతుల చేతిలో ఉన్నప్పుడు అప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ యొక్క రైతులకు కానీ, యువకులకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ అమ్మఒడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకే దఫా మాత్రమే అమ్మఒడి ఇచ్చారు ఇప్పటిదాకా. 3వ సంవత్సరం క్లాసులు ప్రారంభమైన ఇంకా అమ్మఒడి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రకంగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, యువకుల వరకు, మహిళల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు తీరని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టే ఇవాళ మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు